తిరుమలలో తోమాల సేవ. తోమాల సేవ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగే పూజా కార్యక్రమం, శ్రీనివాసునికి జరిపే తిరుమంజన కార్యక్రమం, ప్రబంధ పారాయణం, పుష్పాలంకరణ, పూజాది కార్యక్రమాలు తోమాల సేవలో భాగము. తోమాల అనే పదం తొడుత్తమాలై అనే తమిళ పదానికి సంక్షిప్త రూపం. అంటే పువ్వుల మాల అని అర్థం. మూల విరాట్టుకు అలంకరించిన బంగారు కవచాలకు భోగ శ్రీనివాసునకు అభిషేకం మంత్రోచ్చరణ మధ్య జరుగుతుంది. తర్వాత స్వామిని రకరకాల పూలదండలతో అలంకృతుని గావిస్తారు. అందుకే ఈ సేవకు తోమాల సేవ అని పేరు వచ్చింది. ఇందులో స్వామికి అర్ఘ్య, పాద్య, ఆచమనాదులకు జలాన్ని సమర్పిస్తారు. ధ్రువబేరానికి ప్రతిదినం అభిషేకం సాధ్యం కాదు గనుక ఈ కార్యం కౌతుక బేరానికి చేయబడుతుంది. ధ్రువమూర్తి పవిత్ర పాదాల మీది బంగారు తొడుగును వేరుచేసి అభిషేకం చేయడం జరుగుతుంది. భోగ శ్రీనివాసుడు లేదా కౌతుక బేరాన్ని దాని జీవస్థానము నుండి వేరుచేసి స్వప్న పీఠం మీదికి చేరుస్తారు. దుస్తులను ధరింపజేసి శాస్త్రోక్తంగా వేద మంత్రోచ్చారణ మధ్య అభిషేక కార్యక్రమం జరుగుతుంది. నూనె పోయబడుతుంది. తర్వాత చింతపండు ముద్దను పట్టించి అది శుభ్రంగా తొలగిపోయేటట్లు నీరు పోస్తారు. ఆవు పాలు, పసుపుతో కూడా అభిషేకం జరుపుతారు. అభిషేకం జరిగిన ప్రతిసారి శుద్ధోదక స్నానం జరుపుతారు. కడపట గంధోదక స్నానం, మరల శుద్ధోదక స్నానంతో అభిషేక కార్యక్రమం పూర్తవుతుంది. తర్వాత కౌతుక బేరాన్ని పొడి వస్త్రంతో తుడిచి పుష్పాంజలి కావించి ఆ విగ్రహ జీవస్థానానికి తరలిస్తారు. ధ్రువబేరానికి ప్రోక్షణ గావించిన అనంతరం కౌతుక బేరంతో వీరి మధ్య బంగారు కుక్కమును తగిలించి సంబంధాన్ని పునరుద్ధరిస్తారు. పూర్తి కార్యక్రమం అంతా అయ్యే వరకు సంబంధిత మంత్రపఠనం జరుగుతుంది. తూర్పు దిశలోని పురుషదేవతతో ప్రారంభించి మొదటి, రెండవ, మూడవ ఆవరణలో దేవతలను పుష్పాలతో పూజ చేయడం జరుగుతుంది. అనంతరం మార్కండేయ, బ్రహ్మ, శివులకు పుష్పపూజ చేస్తారు. తర్వాత ద్వార దేవతలకు, ద్వారపాలకులకు, విమానపాలకులకు మొదలైన వారికి పూజ జరుగుతుంది. గర్భగృహం గడపను శుభ్రంగా నీటితో కడిగిన తర్వాత అర్చన కార్యక్రమం జరుగుతుంది. ఇందులో ఆసనం, వస్త్రం, భూషణం, ఉత్తరీయం సమర్పించబడును. తిలకాధారణగా స్వామికి కర్పూరంతో నుదట ఊర్ధ్వ పుండ్రాన్ని దిద్దడం జరుగుతుంది. తర్వాత యజ్ఞోపవీత ధారణ జరుగుతుంది.